ఈ పత్రికా సమావేశానికి వచ్చిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ నమస్కారాలు. అలాగే ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు మన్మోహన్ గారికి మరి వేదిక పైన పెద్దలందరికీ నమస్తే తెలియజేస్తూ, ఒక వారం క్రితం జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం కలిగించింది. మీ అందరికీ తెలుసు. కొన్నేళ్ళని ఒక గ్రామంలో ఒక వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలను స్విమ్మింగ్ పూల్లో నెట్టి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిండు. తర్వాత పోలీసు వారు దాన్ని చాకచక్యంగా కేసు బయటకు తీసినప్పుడు నిజంగా దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటకు వచ్చినాయి. కావాలని భార్యను పిల్లలను చంపిన కిరాతకుడు, ఎందుకంటే మళ్ళీ ఒక అమ్మాయి పుట్టిందని అబార్షన్కు ఒప్పుకోలేదని ఆయన చంపేసిండు. నిజంగా అది మానవ సమాజం సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయం. గవర్నమెంటు ఎన్నో చట్టాలు తెస్తుంది, పీసీపీఎన్ యాక్ట్ ఉంది. అంటే లింగ వివక్ష, అంటే మేల్ ఫీమేల్ రేషియో తగ్గుతుంది ఇండియాలో. 1000 మంది బాలులకు 970 అరౌండ్ 978 అట్లా బాలికలు ఉన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరుగుతుంటే చాలా డిఫరెన్స్ వచ్చినప్పుడు ఆ సమాజం చెడిపోతుంది. సో దాని కొరకు కఠినమైన చట్టాలు ఉన్నాయి. అయినను కొందరు అనాగరికంగా అమ్మాయి పుట్టద్దని దొంగచాటుగా అబార్షన్ చేస్తున్నారు. అలాగే ఈ స్కాన్ ద్వారా కూడా మేల్ ఫీమేల్ అని తెలుసుకుంటున్నారు. ఐఎంఏ రాష్ట్ర శాఖ కానీ జిల్లా శాఖ కానీ ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించాం. ఎందుకంటే చాలా హాస్పిటల్, అంటే నాన్ అలోపతిక్ హాస్పిటల్ ఎక్కువ జరుగుతున్నాయి. దయచేసి మిత్రులను తెలియజేయాలి మీకు. ఎందుకంటే అయినను కూడా మా అలోపతి డాక్టర్లు ఇద్దరు ఇన్వాల్వ్ అయినంటే నిజంగా మా ఐఎంఏ మొత్తం సిగ్గుతో తలవంచుకుంటున్నది. డెఫినెట్గా ఇలాంటి వారిని మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించామని తెలియజేయడానికి ఈ పత్రికా సమావేశం. డెఫినెట్గా నిన్న వాళ్ళు పారిపోయినట్టు సిపి గారు చెప్పారు. నిజంగా సిపి గారికి మా ఐఎంఏ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. ఆ పారిపోయిన డాక్టర్లను ఐఎంఏ తెలంగాణ స్టేట్ మేము పంపించి వాళ్ళని సస్పెండ్ చేసే చర్యలు తీసుకుంటాము. అలాగే పక్కనే తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ మెంబరు ఉన్నారు, వారికి కూడా చెప్పి వాళ్ళని ప్రాక్టీస్ చేయకుండా చేస్తాం. ఎందుకంటే చాలామంది ఐఎంఏ మెంబర్స్ చేస్తున్నారు, డాక్టర్లు చేస్తున్నారు కాదు, కొందరు చేసే నీతి మాలిన పనికి మా ఐఎంఏ మొత్తం బాధ్యత వహించాల్సి వస్తుంది. దాన్ని ఖండించడానికే ఈరోజు పత్రికా సమావేశం చేశాము. భవిష్యత్తులో కూడా ఎలాంటి నీచమైన నికృష్టమైన పనులు చేసిన మా మెంబర్ను మేము సమర్థించము. వారిపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగాన్ని అలాగే జిల్లా యంత్రాంగం కోరుకుంటూ మేము కూడా అటువంటి హెల్ప్ చేయమని తెలియజేస్తూ ముగిస్తున్నాం. ధన్యవాదాలు. ఇటీవల మన వరంగల్ జిల్లాలో పుణ్యేలు గ్రామంలో ఒక గృహిణి మరియు 2 బాలికలను హత్యోదంతం మనకు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. దీనిపైన పోలీస్ డిపార్ట్మెంట్ వారు విచారణ చేస్తే అందులో 2 గైనకాలజిస్టులు వాళ్ళకు అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు మరియు అబార్షన్ చేసినట్టుగా నిన్న ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళు తెలియజేయడం జరిగింది. దీనిపైన ఐఎంఏ తీవ్రంగా ఎవరైతే గైనకాలజిస్టులు కానీ డాక్టర్లు కానీ ఈ అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలలో మరియు అబార్షన్లో ఇన్వాల్వ్ అయినలో దానిపైన ఆ డాక్టర్ పైన చర్యలు తీసుకోవాల్సిందిగా మనకు వాళ్ళిద్దరు కూడా వరంగల్ ఐఎంఏ మెంబర్స్ కావడం వల్ల వరంగల్ ఐఎంఏ నుంచి స్టేట్ ఐఎంఏకి వాళ్ళపైన సరైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాము. అలాగే ఎఫ్ఐఆర్ తీసుకొని ఆ ఎఫ్ఐఆర్ బేస్ చేసుకొని మేము తెలంగాణ మెడికల్ కౌన్సిల్కి కూడా వరంగల్ ఐఎంఏ నుంచి వారిపైన తగు చర్యలు ఎథిక్స్ అండ్ మాల్ ప్రాక్టీసెస్ కమిటీ కింద వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అలాగే మనము మీడియా వాళ్ళు కూడా చేయవలసింది ఏంటంటే దీనిపైన ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన తీసుకొని రావాలి. ఈ డిటర్మినేషన్ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం వల్ల ఎటువంటి శిక్షలు ఉంటాయి, అలాగే ఫ్యూచర్లో బాలుర నిష్పత్తి తేడా వచ్చినప్పుడు దానివల్ల వచ్చే ప్రమాదాలు ఏమేమి ఉంటాయి అనేది కూడా మనం ప్రజల్లో తీసుకురావాల్సిన అవగాహన ఎంతైనా ఉన్నది. అలాగే డాక్టర్లు కూడా మేము తెలియజేసింది ఏంటంటే ఇటువంటి అక్రమంగా చేసే వాటి వల్ల నైతికత దెబ్బతిని ఫ్యూచర్లో మీరు డాక్టర్ లాగా ప్రాక్టీస్ చేయకుండా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని
ఇటువంటి పూర్తిగా బంద్ చేయాల్సిందిగా డాక్టర్ కమ్యూనిటీ అందరికీ మేము, ఎస్పెషల్లీ ఎవరైతే లింగ నిర్ధారణ పరీక్షలు మరియు అక్రమ అఘాభాషణలు చేస్తున్నారో వాళ్ళందరికీ మేము ఐఎంఏ వరంగల్ నుంచి సందేశం ఇవ్వాలనుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వరంగల్ బ్రాంచ్ రీసెంట్గా జరిగిన ఏదైతే తల్లి పిల్లల హత్యోదంతం ఉందో వరంగల్ పుణేల్లో తీవ్రంగా ఖండిస్తుంది. ఎవరైతే డాక్టర్స్, అల్లోపతి డాక్టర్స్ ఈ నేరంలో ప్రవృత్తిలో ఒక భాగంగా ఉన్నారో వాళ్ళందరి పట్ల క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి, ఇలాంటి అనైతికమైన గర్భవిచ్ఛిత్తి ఆపరేషన్లు కానీ ఏ విధమైన ఇతర అనైతిక ప్రాక్టీస్ విధానాలను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్టేట్ బ్రాంచ్ అండ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వరంగల్ బ్రాంచ్ ఏమాత్రం సహించదు. వాళ్ళ పట్ల తీవ్రమైన కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్కి కూడా సుమోటోగా ఈ కేసును స్వీకరించి వాళ్ళ మీద తగిన మెడికల్ కౌన్సిల్ యాక్షన్ తీసుకోవాలని కూడా మేము వాళ్ళకు రిఫర్ చేస్తున్నాం ఈ సిస్టమ్ని. అదేవిధంగా మిగిలిన వరంగల్ ఐఎంఏ సభ్యులందరికీ, అల్లోపతి డాక్టర్స్ అందరికీ, సామాన్య ప్రజలకు, మీడియా మిత్రులకు, పోలీసులకు అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, ఇలాంటి సంఘటనలు మీ దృష్టికి వచ్చినప్పుడు సాధ్యమైనంత తొందరగా వరంగల్ ఐఎంఏ దృష్టికి తీసుకురావాలి. మరియు వాటిని మొగ్గలోనే తుంచేసే ఒక అవకాశాన్ని మనందరం కూడా తీసుకొని వాటిని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వరంగల్ ఐఎంఏ. థ్యాంక్ యూ. ఎత్ర నార్యస్తు పూజ్యతే రమంతే తత్ర దేవో భవ అన్న మన దేశం స్త్రీలకు అత్యున్నతమైన స్థానం ఇచ్చినటువంటి దేశం మనది. ఆడవాళ్ళను చంపడం అనేది అది మరీ అన్యాయమైన విషయం. ఇదివరకు ఇప్పుడు స్టేట్లో కూడా, నేషనల్లో కూడా ఆడవాళ్ళ రిజర్వేషన్ పెంచాలని మన గవర్నమెంట్ జీవోలు తీసుకొస్తుంది. ఈ సమయంలో ఆడపిల్లాన్ని నిర్ధారణ కాగానే చంపడం అనేది మరీ అన్యాయం. ఇది లింగ నిర్ధారణ పరీక్ష చేయకూడదని పిఎన్డిటి యాక్ట్ చాలా సీరియస్ యాక్ట్. వరంగల్లో కూడా ఒకరిద్దరు డాక్టర్ని ఇంతకుముందు అరెస్ట్ చేసి జైల్లో పడ్డ సంఘటన, కొన్నాళ్ళ పాటుగా వాళ్ళ జైల్లో ఉండి మళ్ళీ బయటకు వచ్చినారు. ఇట్లాంటి సంఘటనలు మరి పునరావృతం కాకుండా ఉండాలంటే, ఈ నిష్పత్తిని మనం కాపాడాలంటే ఆడపిల్లలు ఇది లింగ నిర్ధారణ జరగకూడదని అందరికీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కానీ ఇంకా జరుగుతున్నాయంటే మరీ అన్యాయం. అందులో మా డాక్టర్స్ కమ్యూనిటీలో ఇది కొంతమంది చేసిన వల్ల అబార్షన్ చేయడం జరిగింది. ఎవరైతే చేయించుకున్న వాళ్ళు కూడా మగవాళ్ళే కావాలని, ఆడపిల్ల వద్దు అని ఈ జరుగుతుంది. ఇది అన్యాయం. అది అట్లా జరగకుండా ఉండాలని మేము డాక్టర్లు ఇంతకుముందు తను చెప్పినట్టుగా డాక్టర్ మీద కూడా ఇంతకుముందు ఇద్దరిని అరెస్ట్ చేశారు. అంతకుముందు కూడా కొన్ని సంఘటనల్లో వాళ్ళని చర్యలు తీసుకోవడం జరిగింది. స్టేట్ ఆఫీస్ చెప్పడం జరిగింది, మెడికల్ కౌన్సిల్ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ యొక్క స్టెత్ పట్టుకోకుండా, వాళ్ళకి సర్వీస్ చేయకుండా వాళ్ళకు చర్యలు జరుగుతాయని మేము చెప్తున్నాం. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను డాక్టర్ శిరీష్ కుమార్, జనరల్ సెక్రటరీ ఎంఏ వరంగల్. ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం, మా ఇద్దరు ఐఎంఏ మెంబర్స్, మా వరంగల్ బ్రాంచ్ మెంబర్స్ ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి నిన్న సిపి గారు మీడియా సమావేశంలో వెల్లడించారు. సో మా ఐఎంఏ వరంగల్ బ్రాంచ్ కానీ, స్టేట్ బ్రాంచ్ కానీ ఇట్లా మా మెంబర్స్ ఇన్వాల్వ్ అవ్వడం మేము ముక్త కంఠంతో ఖండిస్తున్నాం ఈ విషయాన్ని. వాళ్ళు ఫర్దర్గా ఇప్పుడు కోర్టు పరిధిలో పోతుంది కాబట్టి ఫర్దర్గా వాళ్ళు ప్రాక్టీస్ చేయకుండా ఉండడానికి వాళ్ళని ఎట్లా పీనలైజ్ చేయాలి అని చెప్పేసి మన ఐఎంఏ వరంగల్ బ్రాంచ్ నుంచి తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్కి, ఐఎంఏ స్టేట్ వాళ్ళకి కూడా మనము ఇక్కడి నుంచి లెటర్స్ పంపించి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాల్సిన కోరుతున్నాం. అట్ ద సేమ్ టైం మనం సిపి గారు అంటే కమిషనర్ గారు, పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా ఇంత ఫాస్ట్గా దాన్ని ట్రేస్ చేసి విక్టిమ్స్ని వాళ్ళకి సపోర్ట్ చేసినందుకు మేము ఐఎంఏ వరంగల్ బ్రాంచ్ నుంచి థ్యాంక్ యూ చెప్తాం.